ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇండియా కూటమిలో వైనాడ్ చిచ్చు రగిలింది. అధికార బీజేపీని ఈసారి ఎలాగైనా గద్దెదించాలన్న వ్యూహంతో ఏర్పడినటువంటి ఇండియా కూటమిలో కాంగ్రెస్ తొలి జాబితా వేడి రాజేసినట్టుగా కనిపిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ మళ్లీ వైనాడ్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రకటించడంతో అక్కడ ముందే అభ్యర్థిని ప్రకటించిన సిపిఐ కంగుతుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు మిత్రపక్షమైన లెఫ్ట్ పార్టీల మీద పోటీ చేస్తారా లేక ప్రధాన శత్రువైన బీజేపీపై పోటీ చేస్తారా? వెళ్లి ప్రజలను అడగండి అంటూ కామ్రేడ్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈసారి రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరకు ఆయన వైనాడ్ని ఎంచుకున్నారు. అప్పటికే ఎల్డీఎఫ్ కూటమిలో సిపిఐ కేరళలోని 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఇందులో వైనాడ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి సిపిఐ జాతీయ నేత డి రాజాను బరిలోకి దింపింది. దీంతో ఈసారి రాహుల్ గాంధీ వైనాడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయరని భావించారు. దీంతో తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీని ఎలాగైనా ఇక్కడ నుంచి బరిలోకి దింపాలని ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్ అధిష్టానంతో రాష్ట్ర నేతలు చర్చోపచర్చలు కూడా జరిపారు. ఇంతలో అనూహ్యంగా రాహుల్ గాంధీని వైనాడ్కే ప్రకటించింది కాంగ్రెస్. ఈ పరిణామాలన్నీ కూడా ఇండియా కూటమిలోని సిపిఐకి మింగుడు పడడం లేదు. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటోందని ప్రశ్నిస్తున్నారు కామ్రేడ్లు. కాంగ్రెస్ పోటీ చేసేది మతతత్వ పార్టీ పైన లేక సెక్యులర్ కూటమి పైన అని నేరుగా ప్రశ్నిస్తున్నారు. वायनाड से लड़ रहे हैं तो उसमें क्या है? कोई राज तो नहीं है. वायनाड से लड़ रहे हैं. वायनाड के सिटिंग एमपी हैं वो. और प्रणब मुखर्जी हमेशा कहा करते थे कांग्रेस में पॉलिसी होती है सिटिंग गेटिंग. तो सिटिंग एमपी है. हाँ, अच्छा लिस्ट है, तगड़ा लिस्ट है. हमारे बड़ी वरिष्ठ नेता लड़ रहे हैं. तगड़ा लिस्ट है. People, what is the public opinion? The public opinion in Wayanad, in Kerala, even outside, that Mr. Rahul Gandhi of his stature, the leader of his stature, should contest from any other constituency directly confronting BJP. Instead of that, why here in Kerala to fight against LDF? That's what public opinion that prevails in Kerala and outside also. That is for Congress party to think over. Because people can take it as a short-sighted decision of Congress party to field Mr. Rahul Gandhi, leader of his stature, to one constituency in Kerala, to pit him against the LDF, which is యూడీఎఫ్ కూటమిలో భాగంగా కేరళ రాష్ట్రంలో 16 సీట్లలో పోటీ చేస్తామని కాంగ్రెస్ గతంలో ప్రకటించింది. అందున 2019 ఎన్నికల్లో వైనాడ్లో రాహుల్ గాంధీ 64.8% ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ విజయం తర్వాత రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానం వేగవంతమైంది. ఉత్తరప్రదేశ్లోని కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోవడం కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. ఈ దశలో రాహుల్ గాంధీని ఆదుకుంది వైనాడ్ లోక్సభ స్థానమే. వైనాడ్ నియోజకవర్గం చారిత్రాత్మకంగా కూడా కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. గత 3 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గణనీయమైన మెజారిటీతో గెలిచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ఎల్డీఎఫ్ విజయం సాధించినప్పటికీ వైనాడ్ లోక్సభ పరిధిలోని 7 సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కు 34.5% ఓట్లొస్తే అధికార పార్టీ సిపిఎం కు 25.6% ఓట్లొచ్చాయి. ఈ ఎన్నికల్లో 7 సెగ్మెంట్లలో 3 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2009, 2014లలో కాంగ్రెస్ నేత ఎంఐ షాన్వాజ్ ఇక్కడ విజయం సాధించారు. 2009లో డీలిమిటేషన్ ద్వారా వైనాడ్ నియోజకవర్గం ఏర్పడింది. ఓ రకంగా దక్షిణాన వైనాడ్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగానే చెప్పొచ్చు. ఈ దశలో మళ్లీ వైనాడ్ నుంచే రాహుల్ గాంధీని బరిలోకి దింపుతోంది కాంగ్రెస్ అధిష్టానం. కానీ ఈసారి వైనాడ్లో కూడా రాహుల్ గాంధీ గెలుపు అంత ఈజీగా లేదని సర్వేలు చెబుతున్నాయి.